తాళరేవు వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిమెన్ కమిటీ చైర్మన్ విళ్ల వీర వెంకట ఆదినారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక సొసైటీలో కూటమి నాయకులు కార్యకర్తల సమక్షంలో ముహూర్తానికి రిజిస్టర్లు సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. సభ్యురాలుగా సామా సత్య త్రిపుర సుందరి బాధ్యతలు తీసుకున్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ అవినీతి లేని పాలన అందిస్తానని చైర్మన్ ఆదినారాయణ తెలిపారు. అందరి సహకారంతో మంచి పాలన అందివ్వడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ మోహన్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ దున్న జనార్దన్ రావు, సొసైటీ మాజీ చైర్మన్ పెన్మత్స చంటిరాజు, ఉంగరాల వెంకటేశ్వరరావు, నాయకులు అత్తిలి బాబురావు, డాక్టర్ ప్రసాద్, గుద్దటి జమ్మి, పుండరీష్, భాస్కర్ రాజు, పొన్నమండ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చాలా కృషి చేశారు. ఆయన ముందుగా ధన్యవాదాలు చేస్తున్నాం. చిన్న కుటుంబ ప్రభుత్వం నుండి ఆ కుటుంబాన్ని విడిపోకుండా చిరంజీవ చిరంజీవ ఆయుష్యాభివృద్ధిస్తూ ఆరోగ్యాభివృద్ధిస్తూ ప్రజా పరిపాలనా యంత్రాంగే ఆర్థిక విధానైన ఉన్నత స్థాన అలంకరణ సిద్ధిస్తూ ధర్మ ప్రతిష్టాపన సిద్ధిస్తూ తదాస్తు. ఈరోజు నన్ను తాళరేవు సొసైటీ అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఈ రోజున ఈ తాళరేవు సొసైటీ జనసేన పార్టీకి కేటాయించినందుకు, తర్వాత ఈ కేటాయించడంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు ప్రధాన పాత్ర వహించారు. చంటిరాజు గారు, ఉంగరాల బాబు గారు, గుద్దటి జమ్మి గారు, మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు గారు, అలాగే జనసేన పార్టీ మహిళా అధ్యక్షులు 2 జిల్లాల కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి గారికి, మా సోదరులు పిల్ల సత్యనారాయణ గారు, పేరు పేరున చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నాయి. తాళరేవు మండలం నుంచి యావవరం, తాళరేవు, పటవల, ఇంజురు, కాపులపాలెం, మల్లవరం, జార్జిపేట, నీలపల్లి నుండి వచ్చినటువంటి ఎన్డీఏ నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ సొసైటీని ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్తానని, అవినీతి లేకుండా చూసుకుంటూ అందరికీ రైతులకు న్యాయం జరిగేలాగా చేస్తూ